ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. సీఈఓ మీనా పోలీస్ అధికారులతో సమీక్ష చేశారు. భారీ బందోబస్తు ఉన్న దాడి ఎలా జరిగింది అన్న విషయంపై ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. మరొక వైపు రాయి దాడి కేంద్రంగా ఏపీలో రాజకీయం భగ్గుమంటోంది. దాడి ఘటన కుట్ర అని చంద్రబాబు ఆరోపిస్తే తన నైజం ప్రజాసేవ, కుట్ర కుతంత్రాలు బాబు నైజం అని కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ఎవరో గులకర్ర వేశారంట, అది వచ్చి తగిలిందంట, ఎక్కడా కనపడలేదు. అంటే ఒకప్పుడు కట్టుకథ మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఊరికి. కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, నేనే ఆఫ్ చేశానంట. పోయి నేను కరెంట్ ఆఫ్ చేసి అంటే గవర్నమెంట్ నాదా? చెత్త మాటలు, చెత్త ప్రవర్తన, బుద్ధి లేనితనం. అంటే నువ్వేం చెప్తే మేము నమ్మాలా? ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా.